సార్ పల్లె 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 మసాలా పల్లె మసాలా. ఆకలేస్తుందా? నువ్వు ఆకలేస్తుందా అని అడుగుతున్నావు. ఇదే అన్నయ్య అయితే ఓ పొట్లం కొనిచ్చి తినరా కన్నా అనేవాడు. మీ అన్నయ్య కంటే ఇంకా గొప్పగా చెప్పగలరా నేను? చెప్పమంటావా? ఇది చెప్పు. నన్ను తినరా. నీ కళ్ళ ముందు నువ్వే మా అన్నయ్యని వదిని ఒకటి చేసావు, ఇప్పుడేమో విడదీసి వినోదం చూస్తున్నావు. నువ్వు భలే ఆయన అడుగుతున్నావురా. ఆయనే భార్యని రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసిగా మారిపోతే నీ ఒంటరన్నయ్య సంసారిగా మారడానికి ఆయన ఏం చేస్తాడు? మనం చేసిన తప్పు మనమే సరిచేయాలి. అదే ఎలా? మనం వెళ్ళిపోతే వదిన వస్తుంది కదా, మనం అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదాం. రేయ్, అన్నయ్యని వదిలేసి వెళ్ళటం ఎలా రా? ఆయన్ని చూడకుండా ఒక్క రోజు కూడా బతకలేం కదా. రేయ్, 16 సంవత్సరాల నుంచి అన్నయ్య మన కోసమే బతికాడ్రా. ఎప్పుడు తిన్నాడో తెలీదు, ఎప్పుడు పడుకున్నాడో తెలీదు. ఆయన మళ్ళీ నిద్రలేని రాత్రులు గడపకుండా ఉండాలంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందరా. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాడు ఊరుకుంటారంట్రా? వీధి వీధి వెతుకుతాడు, పిచ్చెక్కినట్టు తిరుగుతాడు. అబద్ధం చెప్పి అన్నయ్యకి పెళ్లి చేశావు, ఇంకో అబద్ధం చెప్పి మమ్మల్ని కూడా ఆయన నుంచి దూరం చేయి బాబాయ్. కనపడాలైతే ఎన్నో చేశాను కానీ విడగొట్టడాలు ఎప్పుడు చేయలేదురా. సరే, మీకోసం చేస్తాను. రండి. అన్నయ్య, అన్నయ్య కళ్ళలో నీళ్ళేంటి అన్నయ్య? ఏం లేదురా, ఉల్లిపాయలకు వస్తున్నాను కదా అంతే. నీకెందుకన్నయ్య ఈ పని అంతా? మీ వదిన ఉన్న 4 రోజులు మీకు ఇంటి వంట అలవాటు చేసింది కదరా, అందుకే 10 నిమిషాలు వెయిట్ చేయండి, గుమగుమలాడే భోజనం అందరికీ రెడీ చేసేస్తా. ఓకే? వాడెట్లాగూ హోటల్ భోజనం చేయాల్సిన వాడేరా. అదేంటి బాబాయ్? అవునరా, వాడు IAS ట్రైనింగ్కి వెళ్తున్నాడు. ఎరా చెప్పలేదా? అది చెప్దామని వచ్చానన్నయ్య. ట్రైనింగ్ ఎక్కడరా? ఢిల్లీలో. 2-3 రోజులు ఉంటుందా? మినిమం 2-3 మంత్స్ ఉంటుందన్నయ్య. మరి డబ్బులు అడగలేదే నువ్వు? నువ్వు ఈ గొడవలో పడి మర్చిపోయావు అన్నయ్య. నువ్వు డబ్బులు ఎప్పుడో ఇచ్చేసావు, నేను కట్టేశాను కూడా. అలాగా? నిన్ను వదిలి 2-3 నెలలు ఉండాలా? రే భార్గవ్, ఏంటన్నయ్య? అందరూ రండ్రా. వీడి సంగతి విన్నారా? వీడు 2-3 నెలలు ట్రైనింగ్ వెళ్తున్నాడంట. వీడిని వదిలి నేను ఉండాలంట. మీరుండగలరా వీడు లేకుండా? వాడు IAS ట్రైనింగ్కి వెళ్తున్నాడు అన్నయ్య. మావయ్య ముందు IASగా నిలబడి మన గౌరవాన్ని పెంచుతాడన్నయ్య. కలెక్టర్ తమ్ముడిని నువ్వు ఆ విక్రమ్ గారికి డైరెక్ట్ గా చూపించొచ్చన్నయ్య. రే, నేనెప్పుడు నా గురించి ఆశలు పెట్టుకోలేదు, మీ గురించే కలలు కన్నాను. అవి ఒక్కొక్కటి నిజమవుతుంటే నాకింతకంటే ఏం కావాలరా? ఊరుకోరా, 2 months టైంకి తినరా, ఆరోగ్యం జాగ్రత్త. వస్తానన్నయ్య. ఒరిస్సాలో మెడికల్ విద్యార్థుల క్యాంపు మన రాష్ట్రం నుంచి. ఒరే భార్గవా, ఏం బాబాయ్? ఒరిస్సాలో మీ కాలేజీతో పాటు ఇంకో 4 కాలేజీల మెడికల్లకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టారటగా. నేను ఈ క్యాంప్కి వెళ్ళకూడదు అనుకున్నాను బాబాయ్. అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా నువ్వు? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా నువ్వు? బాబాయ్, ఏంటి బాబాయ్ ఎందుకు కేకలేస్తున్నావు? నువ్వెప్పుడు వచ్చావురా? బండి సౌండే రాలేదు. చూడరా చూడరా, అస్సలు వీడు నాకు అర్థం కావడం లేదు. రేయ్, వీడి ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఒరిస్సా మెడికల్ క్యాంప్కి వెళ్తున్నారా? వీడిని నువ్వు ఎందుకు వెళ్ళడం లేదురా అని అడిగితే ఏం మాట్లాడడం లేదు. ఇంతేనా? ఎరా భార్గవ్, ఎందుకు వెళ్ళట్లేదు? అది నిన్ను వదిలి వెళ్ళాలి కదన్నయ్య. ప్రకాష్ కూడా నీలాగా ఆలోచించుంటే వెళ్ళేవాడా? ఏ, వాడు నీలాగా తమ్ముడు కదా? వాడికి అన్నయ్య అంటే ప్రేమ లేదా? అది కాదు బాబాయ్, వాడు వెళ్ళి నేను వెళ్ళి. వాడు కలెక్టర్ అవడానికి వెళ్ళాడురా, నువ్వు డాక్టర్ అవడానికి వెళ్తున్నావు. ఏం లేదు బాబాయ్, క్యాంపులో 4 రోజులు పడుతుంది. వద్దురా, రేపు ఉదయమే ఎవరికి చెప్పకుండా గోడ ఇంటికి వచ్చాయి. బాబాయ్, రే 4 రోజులే కదరా, నువ్వు ప్రకాష్ గారి కంటే 4 రోజులు ముందే వచ్చేయచ్చు. బాబాయ్, వీడు కొంచెం మొహమాట పడతాడేమో. ఆ 4 రోజులకి ఎంత ఖర్చు అవుతుందో అడిగిచ్చేయండి. రే, అన్నయ్య సూట్ కేసు సర్దేయచ్చు కదరా? ఆల్రెడీ సర్దేశామన్నయ్య. సర్దేశారా? అయితే పోయి తీసుకురండిరా. ఇది నాకు నచ్చదు. ఏంటన్నయ్య, నువ్వే వెళ్ళరమ్మంటున్నావు, మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు. 4 రోజులు నిన్ను వదిలి. సర్లే పర్వాలేదు, నువ్వు వెళ్ళి క్షేమంగా వచ్చేయి. అలాగే అన్నయ్య, బాయ్. రే ఆగరా. వద్దన్నయ్య, బాబాయ్ ఇచ్చారు. పర్వాలేదురా, ఉంచు ఖర్చులకి.
మంజు, అటు కాదు ఇటు. అక్కింట్లో లేదు. తెలిసే వచ్చాను. వదలండి. వదిలి ఉండలేకొచ్చేశాను. ఇవాళ ముద్దుల దినోత్సవం అంట, పేపర్లో చూశాను. వెంటనే నువ్వు గుర్తుకొచ్చేసావు, అందుకే వచ్చేసాను. అక్కొచ్చే టైం అయింది. రాని, నా కోపంగా ఉంది, వదలండి. మంజు, ఏంటే ఇవన్నీ? కొత్త ఆల్బమ్ లో అతికిద్దామని. ఏంటే నీ కొత్త ఆల్బంలో నాకు చూడలేదా? అదేంటక్క? నాదొకటే లేదు, కనీసం మన ఇద్దరం దిగిన ఫోటోలు లేవు. అన్నీ నీవి మీ ఆయనవే ఉన్నాయి. రే రాజేష్, అనియా చెన్నైలో మ్యూజిక్ కాంపిటీషనా? అవునండి. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలా? నాకు మాట మాత్రమే చెప్పలేదేంట్రా? అంటే వెళ్ళటం ఇష్టం లేనప్పుడు చెప్పటం ఎందుకని. ఇంత పెద్ద కాంపిటీషన్కి వెళ్ళరా? ఆల్రెడీ ప్రకాష్ భార్గవ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు కదా, మేము కూడా అన్నయ్యని వదిలి వెళ్తాయాలా అని ఆగిపోయారా? వాళ్ళే ఇంట్లోనే ఏదో ఒకటి వాయించుకుంటూ ఉంటారు. మీ కళలు నెరవేర్చుకోవడం ముఖ్యమా లేక ఇంట్లో ఉండడం ముఖ్యమా? అనియా, ఈ కాంపిటీషన్స్ ఒక్క రోజులో అయ్యేది కాదనయ్య. ఫస్ట్ రిహార్సల్స్ ఉంటాయి, సెమీఫైనల్స్ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. ఇవన్నీ పూర్తవ్వాలంటే మినిమం 2 months అయినా పడుతుంది అన్నయ్య. రేయ్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? నేను చేతకాని వెధవనని, అసమర్థుండని అనుకుంటున్నారా? లేకపోతే వీడికేం తెలియదు అనుకుంటున్నా? అది రే, సంగీతాన్ని జడ్జ్ చేయడానికి చదువు అక్కర్లేదురా. మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. ఎలా? మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ హ్యాపీగా హుషారుగా ఉండేలా ఒక పాట కూడా పాడండి చూద్దాం. సూర్యునికే వేకువగా, చంద్రునికే వెన్నెలగా, సూర్యునికే వేకువగా, చంద్రునికే వెన్నెలగా, ఆలయాన దేవుడికే మారు పేరు అన్నేగా, అన్న ప్రేమ తోడై ఉంటే లేదిక ఏ భారం, నిప్పునైన కడిగే మా అన్నయ్య బంగారం. సూర్యునికే వేకువగా, చంద్రునికే వెన్నెలగా. ఎంత మంచివాడో ఆ పైన ఉన్నవాడు, కన్న తోడు లేని మాకు అన్నగా నిన్ను పంపాడు. ఓదార్పులు నీ గుండెని ఒక ఊయల చేశావు, ఏ ఓటమి మా కంటక ప్రతి నిమిషం ఓడావు. కన్నీరొస్తే ఓ కంటితో మౌనంగా రోడించావులే, మమ్మే కాచే మరు కంటితో మా కలలే పండించావులే. మమతలున్న తీరం మా అన్నయ్య బంగారం. సూర్యునికే వేకువగా, చంద్రునికే వెన్నెలగా, ఆలయాన దేవుడికే మారు పేరు అన్నేగా, అన్న ప్రేమ తోడై ఉంటే లేదిక ఏ భారం, నిప్పునైన కడిగే మా అన్నయ్య బంగారం. భలే ఉందిరా, భలే ఉంది. సూపర్ సూపర్, చాలా ఆనందంగా ఉంది. మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోతారా? ఇంకోసారి పాడండి రా, ఇంకోసారి పాడండి. అనియా, ఇదే పాటని వేరేలా కూడా మార్చి పాడొచ్చు అన్నయ్య. వేరేలా పాడొచ్చు? ఏముందనే, రాగం మార్చి పాడితే వచ్చేస్తుంది. అయితే పాడండి. నిన్న మొన్న అన్నాని అల్లుకున్న పాశం, ఇవాడిలా రెక్కలొచ్చి నిన్నే వీడుతోందా.
అన్నయ్యగా దారే చూపి అన్ని అయిన ప్రాణం తమ్ముళ్ళకే దూరం అయి తల్లడిల్లుతోందా. ఆపండి ఆపండి. ఇలాంటి పాటలు రాగాలు మనకొద్దురా. ఇందాక పాడారే సంతోషకరమైన పాట, అలాంటి పాటలు ఎప్పుడూ పాడండి. మనసుకు బాధ కలిగించే పాటలు ఎప్పుడు మనకొద్దు. డబ్బు రాకపోయినా పర్వాలేదు. మీకేమీ తెలియదు అనుకున్నాను. భలే పాడుతున్నారా. మీరు సాధిస్తారా? సాధిస్తారు. బయలుదేరండి. ఆయువిచ్చుకున్న తీరుతుందా అన్న పంచుతున్న ప్రేమ రుణం, జారుతున్న కంటి నీరు తప్ప ఇంతకన్నా ఏమి ఇవ్వగలము. గుండె బండరాయిగా మోయక తప్పదు ఈ భారం. ఎన్ని జన్మలైనా మాకు అన్నే బంగారం. నీకేం కాదు, నువ్వు సాధిస్తావురా. ఓకే, ధైర్యంగా వెళ్ళరా. వెళ్ళ. గుడ్.